జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఓటింగ్ రేపు జరగబోతుంది. 58 మంది బరిలో ఉన్న కేవలం ముగ్గురు మధ్య మాత్రమే తీవ్రమైన పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి మధ్య మాత్రమే పోటీ ఉంది. మరి ఈ ముగ్గురులో ఎవరికి ఓటు వేయాలి? చాలా సింపుల్. ఒక ఎమ్మెల్యేకి 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఉండాలి. అందులో మొదటిది మీ సమస్యల గురించి వినడం. ఎలక్షన్స్‌కు ముందు రకరకాల విన్యాసాలు చేస్తారు. కానీ ఎలక్షన్స్ తర్వాత ఎవరు కనిపించరు. రియల్ ఎమ్మెల్యే మాత్రం ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు. మీ సమస్యలు విని పరిష్కరిస్తాడు. అటువంటి వ్యక్తికి మాత్రమే మీరు ఓటు వేయాలి. రెండో ఇంపార్టెంట్ క్వాలిటీ మన కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బాగు చేయడం. అంటే మన ఇంటి ముందు రోడ్స్ బాగున్నాయా లేదా? మంచి నీరు వస్తుందా లేదా? మురుగునీటి వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేదా? వీధి దీపాలు వెలుగుతున్నాయా లేదా? వీటి గురించి పట్టించుకొని బాగు చేసే వ్యక్తికి మాత్రమే మీరు ఓటు వేయాలి. ముఖ్యమంత్రి చెప్పాడనో, ప్రతిపక్ష నాయకులు చెప్పారనో, కేంద్ర మంత్రి చెప్పారనో ఓటు వేయకండి. కేవలం ఈ 2 విషయాలు మాత్రమే ఆలోచించి ఓటు వేయండి. దేశ రాజకీయాలు చూసో, రాష్ట్ర రాజకీయాలు చూసో ఓటు వేయకండి. మీ లోకల్ విషయాలు, మీ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే ఓటు వేయండి. మరొక ఇంపార్టెంట్ విషయం, జూబ్లీ హిల్స్‌లో ప్రజలు ఓటు వేయరు. ప్రతి ఎలక్షన్స్‌లో కేవలం 50% మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. అంటే 4,00,000 మంది ఓటర్లలో కేవలం 2,00,000 మంది మాత్రమే ఓటు వేస్తున్నారు. కాబట్టి మీ ఫ్రెండ్స్‌తో మరియు మీ బంధువులతో తప్పక ఓటు వేయించండి. ఎందుకంటే మంచి వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఓటు వేస్తే మంచి ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది.